జాతీయ అధ్యక్షుల గారికి విజయ మీరందరూ కూడా తెలంగాణ వచ్చేంత వరకు సహకరించడం జరిగింది. నిజంగా చాలా కష్టపడి పనిచేసే ఒడ్డుగా జాతి మరి నిజంగా అందరూ తెలిసినటువంటి విషయం. అలాంటి వారికి తమ్ముడు ఇప్పటిదాకా చెప్పినారు, మాకు చాలా కుటుంబాలన్నీ కూడా కష్టంగా బతుకుతున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మరి విద్యాపరంగా కూడా వెనుకబడిపోయినాము, మా జాతికి కూడా మరి విద్యాపరంగా ముందు తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదని చెప్పినాడు నిజం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి బీసీల పట్ల చాలా కోట్లాది రూపాయలు కూడా స్కూల్స్ అన్ని కూడా కట్టడం జరుగుతుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించి దానికి మైనార్టీ రెసిడెన్షియల్ కూడా కట్టించి ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే నేను 94 నుంచి ఎమ్మెల్యేగా చూస్తున్నాం. మరి గవర్నమెంట్ స్కూల్లో మరి రావాలంటే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రైవేట్ తరఫున తప్పకుండా వారు దృష్టి తీసుకుపోయి మరి మీకున్నటువంటి ఏదైతే న్యాయమైన కోరికల్లో తప్పకుండా చెప్తామని చెప్పి కూడా మరి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మరి నిజంగా ఏదైతే పేదరికంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి ఇళ్లు కూడా కట్టేయబోతున్నారు కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మరి ఏదైతే మరి వడ్డిన వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి గుర్తించి తప్పకుండా మరి వారికి న్యాయంగా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుందాం. అదేవిధంగా ఎవరికైతే జాగలు లేవు, ఎందుకంటే చాలా మంది ఈ రాజధానులు కానీ సిటీకి దగ్గరటువంటి వడ్డల జాతి అంతా కూడా చాలా మంది మా కలవడం కూడా జరిగింది. ముఖ్యంగా హిమాయత్ సార్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారు ఎవరైతే మరి కబ్జాలో ఉన్నారో, అలాంటి వారు ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకు రెగ్యులర్ చేయవలసిన అవసరం ఉన్నది, వాళ్ళకు పట్టాలు ఇచ్చేవలసిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే మన రంగారెడ్డి జిల్లాలో 1,00,000 మందికి ఒకే రోజు మన పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది.